ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో నందన ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయన కృపలో మీరు బలపరచబడుతూ ఆయనతో పాటు మీరు కొనసాగుతున్నారని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ సెషన్ మనం ప్రారంభించుకుందాం. జీవగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ పునరుద్ధాన దినముందు మరొకసారి మీ నామను జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారం అంతట్లో తోడై నడిపించి మరొకసారి మీతో ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా మరి మేము అనేకమైన ప్రాంతాల నుంచి మేము జాయిన్ అవుతుండగా మీరు మాకు తోడు నడిపించండి. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోండి. వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి. మీరు మాకు అర్థమైన కొలది విశ్వాసంతో, ఆత్మతోనూ, సత్యముతోనూ మనసారా మీరు స్తుతించి ఆరాధించగలిగిన భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మీ దగ్గర లక్షణాస్తులకు సమర్పించుకుంటూ ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ని యేసు శక్తిగల నామములో లయం చేస్తూ యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఆయన పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ పాడదాం. ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు అని తెలియచేద్దాం. దేవా, నీ నామం బలమైనది, నీ నామం పాట పాడుతుండగా మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతించి కనపడతాం. ఆశ్రయ
నామం స్తుతింతురు నీ నామం గణపరతురు నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఓ 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 చెప్తాం విశ్వాసంతో ఆయన నామాన్ని ప్రకటిద్దాం. ఆయన నామంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నామాన్ని మనం ఆశ్రయం చేసుకున్న మనంగా ఆయన బలమైన కోటగా, ఆశ్రయపురముగా, ఆశ్రయ దుర్గముగా ఆయన మనకు ఉన్నాడు. ఒకసారి ఆయన నామాన్ని ధ్యానిద్దామా? ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మార్పు చెందని ఉన్నవాడును అనువాడునైనటువంటి మీ నామం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు అనే నామంలో మాకు అనుగ్రహించబడిన రక్షణను బట్టి, నీతిమత్వమును బట్టి, సమాధానం బట్టి, విజయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Oh, we worship you, Lord. We worship you, Holy Spirit. We worship you, our Father. We worship you, Lord Jesus. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మీ నామాన్ని కొనియాడుతున్నాం, మీ నామాన్ని ప్రస్తుతిస్తున్నాం. మా ఆరాధనలకు యోగ్యుడవు నీవే, మా రక్షణకర్తవు దేవా యేసయ్య, మా రక్షక, మా మంచి కాపరి, నీకే వందనాలు స్తోత్రాలు. ఒకసారి ఆయన నామాన్ని స్తుతిస్తూ పాడదామా? యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఓ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఓ యేసయ్యా 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 నా యేసయ్యా ఓ. ఏ నామంలో మాకు రక్షణ కలిగిందో, ఏ నామంలో మాకు స్వస్థత, ఆరోగ్యం కలిగిందో, ఏ నామం అన్ని నామం కంటే హెచ్చించబడిందో, ఏ నామం తరతరములకు కొనియాడబడుతున్నదో, నిన్న నేడు నిరంతరం ఏ నామం అయితే మహిమపరచబడుతుందో ఆ నామాన్ని ఈరోజు మేము ప్రస్తుతిస్తున్నాం. ఆ నామాన్ని మేము కొనియాడుతున్నాం, ఆ నామాన్ని ఆశ్రయిస్తున్న వారంగా, ఆ నామం యొక్క మధురానుభూతులను మేము అనుభవిస్తున్న వారంగా మీకు చెందవలసిన మహిమను, ఘనతను, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే మా స్తుతిని, ఆరాధనను మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామంలో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుని ఆరాధించుట ఎంత గొప్ప భాగ్యం కదా.
సజీవులుగా ఉన్న మనకు దేవుడు అట్టి భాగ్యాన్ని అనుగ్రహించారు. ఈరోజు సజీవులుగా ఉన్న మనము, దేవుని నామాన్ని ఆశ్రయిస్తున్న మనము, ఆయన నామాన్ని హెచ్చించకుండా ఎలా ఉండగలము? ఆయన నామాన్ని స్తుతించకుండా ఎలా ఉండగలము? మన నోట కొత్త కీర్తన ఆయన ఉంచాడంట. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను అని కీర్తన అక్కడ రాస్తున్నాడు. నిజమే కదా? సజీవంగాను నేను ఆయన గుణాతిశయములను ప్రచురం చేయకుండా ఉండగలనా? సజీవంగాను నేను, ప్రాణం కలిగి ఉన్న నేను నా ప్రాణప్రియుని ఆరాధించకుండా ఉండగలనా? ఈ మాటలు మనకు అర్థమైతే నిజంగా నా జీవితంలో అణువున ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధుడనై ఉన్నాను. ఆయనకు నేను రుణస్తుడనే నా జీవితాంతం. కానీ కృతజ్ఞతాస్తుతి ఆయన చెల్లించటం బట్టి కనీసం కొద్దైనా నేను రీపే చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు. ఇదేదో ఆయనకు నేను ముఖస్థుతి చేయటం లేదు, కానీ దేవుడు నా జీవితంలో ఏమై ఉన్నాడో, తాను నా జీవితంలో ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో, తను నాకు ఎలా అర్థమయ్యాడో, తను నేను ఎలాగైతే అనుభవించగలుగుతున్నానో దాన్ని బట్టి నేను ఆయన స్తుతించకుండా ఉండలేను. ఒక వ్యక్తి ఎవరైనా మనకి సహాయం చేస్తే ఆ వ్యక్తిని పదే పదే తలుచుకుంటూ ఉంటాం, చూసారా? ఆ వ్యక్తిని యాక్చువల్గా మన హృదయంలో ఆరాధిస్తున్నామని లెక్క. మరి మన జీవితంలో దేవుడు చేసిన సహాయాలు అన్నీ ఇన్ని కాదు కదా. మరి ఇంకంత ఎక్కువగా దేవుడిని మనం ఆరాధించే బద్దలమై ఉన్నాం. మరి అదేదో ఆయన ఏదో చేస్తున్నాడు కాబట్టి మనం ఆరాధించడం కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో మనం గ్రహించగలిగితే ఆయన ఆరాధించకుండా ఉండలేం. ఆయన ఆరాధనలకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, అధిక స్తోత్రం తగినవాడు. ఆయన స్తుతించడానికి, గణపరచడానికి మన జీవితంలో ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. అలా ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో, ఎప్పుడైతే ప్రభువుని ఆరాధించేటువంటి మనస్తత్వంలోకి మనం వెళ్ళిపోతామో, ప్రభువుని విడిచిపెట్టి మనం ఉండలేం. ప్రభువుని విడిచిపెట్టి ఉండకూడనటువంటి భాగ్యాన్ని ఎవరైనా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి చెప్పండి? ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి? అందుకే ఈ మాటను నేను పదే పదే చెప్తాను. ప్రభుతో సహవాసంలో ఉన్నటువంటి మనము ప్రభువును మనం ఆస్వాదిస్తూ ఉండగా ఆయనకు చెందవలసిన మహిమను, ఘనతను, ప్రభావమును మన నోటి ఫలం ద్వారా కావచ్చు, మన క్రియల ద్వారా కావచ్చు, మన ఒప్పందాల ద్వారా కావచ్చు, మన నిర్ణయాల ద్వారా కావచ్చు, మనం చూస్ చేసుకునే ఆ పాత్ వేస్ని బట్టి కావచ్చు, ప్రభుని స్తుతించ బద్దులమైన నామం స్తుతిస్తూ ఉండటానికి దేవుడు మనకు తన కృపలను అనుగ్రహించును గాక. ఆమేన్. ఇలాంటి జీవితంగా మన జీవితం మార్చబడగలిగితే పరలోకాన్ని ఇక్కడే మనము ఆస్వాదించగలుగుతాం. పరలోకానికి ఇక్కడే మనం అలవాటైతే రేపు నిజమైన పరలోకంలోకి మనం వెళ్ళినప్పుడు ఇక అక్కడ మనకు అమితమైన సంతోషం, ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అలవాటు పడుతుంటాం కాబట్టి అది బోరింగ్గా అనిపించదు. ఇంకా ఇంకా ఎక్కువ, అంటే కృప వెంబడి కృప అన్నట్టుగా మహిమ తర్వాత మహిమకి మనం వెళ్ళటానికి, మన సంతోషం పరిపూర్ణం అవటానికి అవకాశం ఉంటుంది. అట్టి దీవెనకరమైన ఆరాధనతో కూడినటువంటి జీవిత విధానాన్ని అలవరుచుకోవడానికి దేవుడే మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. మంచిది. లెర్న్ టు నో హిమ్ అనేటువంటి ఈ మినిస్ట్రీ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి, అనేకమైన ప్రోగ్రామ్స్ ద్వారా మీతో కనెక్ట్లో ఉండటానికి దేవుడు ఇస్తున్న అవకాశం బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మరి ఇంకా అనేకమైన చోట అనేకుల మధ్యలో మరి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, ప్రజలను దేవుళ్ళు బలపరచడానికి లెర్న్ టు నో హిమ్ ఒక సౌండ్ డాక్టరీన్ తోటి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో దేవుడు నిర్ణయించిన విజన్ ముందు ఉంచుకొని మేము నడుస్తుండగా దేవుడు తన కృప చొప్పున నడిపించాలని మా ప్రార్థన. మా కొరకు అనుదిన మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రతి ఆదివారము సాయంత్రం ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనుకున్న సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. దీవెనకరంగా ఉంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. ప్రతి బుధవారం కూడా వావ్ అనేటువంటి వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ మీకు అందుబాటులో ఉన్నాయి, మీరు వీక్షించగలరని మీకు మనం చేస్తున్నాం. ప్రతి శుక్రవారము, శనివారము స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. మరి దాన్ని కూడా మీరు వీక్షించవచ్చు. స్క్రిప్చర్ టైం తెలుగులో శుక్రవారం, మరి శనివారం స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లో మీకు అందుబాటులో ఉంటుంది. కనుక వాక్యాన్ని ధ్యానించాలని ఆశ కలిగిన వారు ప్రతిరోజు మీరు వాక్యం చదవటం అలవర్చుకోండి. దాంతోపాటుగా ఈ రెఫరెన్స్గా మీరు ఈ అధ్యయనాలు మీరు చదివినప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పేదంతా కూడా మీకు రెఫరెన్స్ కొరకు మాత్రమే. మీరు దీన్నే చదువుకొని నేను చదివేస్తాను అనుకుంటే సరిపోతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకోండి. మరి ప్రతిరోజు కూడా మీ బైబిల్ స్టడీ అయిన తర్వాత
ప్యాసేజ్ మీరు చదువుకున్న తర్వాత ఒక డివోషనల్తో మీరు కనుక రోజును ప్రారంభించాలనుకుంటే లెర్న్ టు నో హిమ్ అనేటువంటి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు ప్రతిరోజు ఒక డైలీ డివోషనల్, వాక్యానుసారమైనటువంటి డైలీ డివోషనల్, దాంతోపాటు డివోషనల్ ప్రేయర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. వాక్యంలో బలపరచబడడానికి ప్రతిరోజు అది మీకు ఉపయుక్తకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. వీటన్నిటిని మీరు ఫాలో చేయొచ్చని ఫాలో చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరాలు ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా సంప్రదించండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ ఆల్. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్కు ద్వారా మనం బలపరచబడడానికి మనం ప్రయత్నించేద్దాం. పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాము. దేవుని కృపను గురించి, ఆయన దయను గురించి, ఆయన వాత్సల్యతను గురించి, ఆయన కరుణ గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ యొక్క విశిష్టతను కూడా మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. దేవుని కృప మన జీవితంలో పనిచేయాలంటే, దేవుని కృపను బట్టి మన జీవితంలో సరి చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా సహకరిస్తారు అనే విషయాన్ని కూడా మీకు బోధిస్తూ వస్తున్నాను. మరి అందులో భాగంగానే ఒక సీరీస్ ఆఫ్ మెసేజెస్ మీకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మరొక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక మాటను నేను చదివి ముందుకెళ్తాను. అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయము 51వ వచనం ఒకసారి మనం చదువుతాం. అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. దేవుని మాటలు మన వెంకటలో దీవించుగాక. మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అన్నమాట మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈరోజు ఒక విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ ఎలా సహకరిస్తారో, పరిశుద్ధాత్మ ఎలా మనకు అనుగ్రహించబడ్డారో, ఏ కొలతతో మనకు అనుగ్రహించబడ్డారో, దేని కొరకు మనకు అనుగ్రహించబడ్డారో మనకు అనేక రీతులుగా వాక్యం తెలియజేస్తుంది. దాని గురించిన డిఫరెంట్ మెసేజెస్ మీకు ఇంతవరకు నేను చెప్తా వచ్చాను. ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం ఎలా డీల్ చేయాలి అంటే, పరిశుద్ధాత్మతో మనకు ఉండవలసిన సంబంధం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేటప్పటికీ ఆయన ఒక వ్యక్తి. హల్లెలూయా. ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. తర్వాత అంటే గుణలక్షణాలు కొన్ని ఉంటాయి. తర్వాత ఆయన కొన్ని క్రియలు లేకపోతే ఆయన కొన్ని పనులు లో కొంచెం ఎక్స్పర్టీస్గా ఉంటారని కూడా మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఒకవేళ ఒక ఒక యేసు ప్రభు యొక్క లోక సంబంధం తండ్రి యోసేపు గురించి మనం మాట్లాడితే, యోసేపు వడ్రంగి పని చేసుకునేవాడు అని మనం చూస్తాం. హీ వాజ్ ఎ కార్పెంటర్. మరి యేసు ప్రభు కూడా ఆయన అంటే యేసు ప్రభుని గురించి చెప్పేటప్పుడు కూడా ఆయన వడ్రంగి వాడు కాదా అని మాట్లాడుతూ ఉంటాం. అంటే వారి క్రియలను బట్టి కూడా ఒక మనిషిని మనము తెలుసుకోవచ్చు, వారి మాట తీరును బట్టి ఒక మనిషిని తెలుసుకోవచ్చు, లేకపోతే వారి వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఫలానా వ్యక్తి అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మను కూడా తెలుసుకోవడానికి అనేకమైన రీతులుగా మనకు వాక్యము మనకు కొన్ని ఉపదేశాలను ఇచ్చింది. వాటి గురించి ఇంతవరకు నేర్చుకుంటూ వచ్చాం. ఎలా దేవుడు తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు, ఎందుకొరకు ఇచ్చాడు, దాన్ని బట్టి ఎలా మనం బలపరచబడాలని ఇచ్చాడు, ఎలా మనకు సహకరిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు, ఎంత కొలత లేనంతగా మనకు అనుగ్రహించబడ్డారని మనం అంతా నేర్చుకుంటూ వచ్చాం. దీనికి స్తోత్రం. అయితే పరిశుద్ధాత్మతో మనం కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ మరి శక్తితో కూడినటువంటి ఆత్మ. ఇది దేవుని ఆత్మ అని కూడా మనం చెప్పచ్చు. దేవుని ఆత్మ అన్నప్పుడు దేవునితో చెలగాటం అనేది మంచి పద్ధతి కాదు. దేవుని దగ్గర తోక ఆడించడం అనేటువంటిది చేయకూడని పని. దేవుని దగ్గర మనం కథలు పడితే సరిపోదు. అందుకే జాగ్రత్త వహించాల్సిన అవసరం మనకు ఉంటుంది. అయితే మన తండ్రి అయిన దేవుని ఎప్పుడు చూడలేదు, యేసుక్రీస్తు ప్రభుని చూసాము అని చెప్పడానికి మనకు సువార్తలు ఉన్నాయి. సువార్తలను బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎలా ఈ లోకానికి మానవదారిగా వచ్చారు, ఆయన ఎలా జీవించారు, ఎలా ఆయన అద్భుతాలు, స్వస్థతలు, విడుదల చేశారు అనేవన్నీ మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి యేసు ప్రభుని చూసాము అని చెప్పడానికి కనీసము మనకి సువార్తలు ఉన్నాయి. పరిశుద్ధాత్మను ఎవరు చూడగలుగుతారా? పరిశుద్ధాత్మను ఎవరు చూడలేకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ ఎలా ఉంటారో, పరిశుద్ధాత్మ ఏం చేయడానికి వచ్చారో, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యొక్క మాటలు మరలా మనకు వివరించి ద్వితీయోపదేశ ఖండంలాగా మరొకసారి ఉపదేశించి ఆ మాటలు మన జీవితంలో స్థిరపరచడానికి, నూతన నిబంధన కొరకు తన ప్రజలను సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు దేవుడు అని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ విషయంలో 3 ప్రామాణికమైన విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు
ఆ 3 ప్రామాణిక విషయాల నుంచి మొదటి ప్రామాణిక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మను మనం ఎన్నటికి కూడా, ఎప్పటికి కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదిరించకూడదు అనే మాట మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను ఎదిరించకూడదట. ఎందుకు ఎదిరించకూడదు అంటే, మరి మీ దేవుని మీరు ఎదిరించగలరా? మీ వలన అవుతుందా? మీ అధికారులు మీరు ఎదిరించగలరా? ఒక స్థాయి వరకు అవుతుందేమో. మీ తల్లిదండ్రులు మీరు ఎదిరించగలరేమో ఒక స్థాయి వరకు. మీ భార్యనో లేకపోతే మీ భర్తనో మీరు ఎదిరించగలరేమో ఒక స్థాయి వరకు. మీ అన్నదమ్ములను, మీ అక్క చెల్లెలను మీరు ఎదిరించగలరేమో ఒక స్థాయి వరకు. కానీ దేవాది దేవుని ఎదిరించడము ఏ మనిషికైనా సాధ్యం అవుతుందా? పోనీ ఎదురీది నిలబడడం జరుగుతుందా? ఎదిరిస్తే దానికి పర్యవసానాలు కూడా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి కదా. మరి పరిశుద్ధాత్మను ఎదిరించడం అంటే ఏంటి మనం అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తల కార్యంలో 7వ అధ్యాయంలో స్టెఫన్ అనేటువంటి దైవజనుడు మరి చక్కగా వాక్యాన్ని బోధిస్తూ అక్కడ ప్రజలందరూ ఎదుట నిలబడి ఇజ్రాయేలీల చరిత్ర అంతా చెప్పుకుంటూ వస్తాడు. ఇన్ఫ్యాక్ట్ అబ్రహాము దగ్గర నుంచి చరిత్ర అంతా చెప్పుకుంటూ వస్తాడు. ఎందుకు ఈ చరిత్ర చెప్పుకుంటూ వచ్చాడంటే, వాళ్ళు కొంతమంది దేవునికి లోబడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది దేవుని ఎదిరించిన వారు కూడా ఉన్నారు అని చెప్పడానికి ఒక సాదృశ్యంగా అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సాదృశ్యంగా చెప్పడం కంటే కూడా వారి హిస్టరీని, వారి చరిత్రను వారికి వివరించి, ఇదిగో మీ పితరులైన వారు ఒకప్పుడు దేవునికి లోబడిన వారే, కానీ ఆ తర్వాత పలచబడిపోయినట్టుగా, పెరుగు కాస్త మజ్జిగలాగా పలచబడిపోయినట్లుగా, అది డీలా పడిపోయినట్లుగా మీ పితరులు అరణ్య ప్రాంతంలో ఇజ్రాయేలీలు ఎలాగైతే దేవునికి లోబడకుండా ఎదిరించడం ప్రారంభించారో అలా మీరు ఎదిరించడము ఇప్పటికీ కొనసాగుతోంది. దీని విషయంలో మీరు జాగ్రత్త వహించండి అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఆ అధ్యాయంలో మనం చూస్తాము, స్టెఫెనుని రాళ్లతో కొట్టి చంపేసినట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పితరులు మరి చేసినటువంటి ఆ ఎదురు తిరగడమైనటువంటి పని ఏదైతే ఉందో అది వాళ్ళ తరములను వెంటాడిందంట. ఈరోజు మనము కనుక దేవుని పరిశుద్ధాత్మను కనుక మనం ఎదిరిస్తే, రెసిస్ట్ కనుక చేస్తే, మన జీవితంలో మనము నష్టమే చవి చూస్తాం తప్ప లాభాన్ని చూసే పరిస్థితి ఉండదు, ఆశీర్వాదాన్ని చూసే పరిస్థితి ఉండదు. ఒక చక్కటి దైవ నిర్దేశితమైనటువంటి ఒక మార్గాన్ని, ఒక సరళమైనటువంటి మార్గాన్ని మనం అనుభవించేటువంటి పరిస్థితి మనకు ఉండదు అని కూడా మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి మనం నడిపిస్తుండగా కొంతమంది మనం ఏం చేస్తామంటే, చాలా మొండిగా నాకు ఇది అవసరం లేదు, నేను ఇలాగే బాగున్నాను, నేను ఎన్నుకున్న మార్గమే కరెక్టు అని చెప్పేసి మనం చాలాసార్లు తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మకు మనం లోబడాలి తప్ప పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా ఎదురించకూడదు. మరి వారు ఏం చేస్తారంట, పితరులు వల్లే మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతూనే వస్తున్నారు అని భక్తుడు వాపోతున్నట్టుగా మనకు కనపడుతుంది. నిజమే కదా. అసలు పరిశుద్ధాత్మకు లోబడ్డం అంటే ఏంటి, పరిశుద్ధాత్మను ఎదిరించడం అంటే ఏంటి మనకు అర్థం అవ్వాలి. దాన్ని బట్టి మనం ఎదురిస్తున్నామా లోబడుతున్నామా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడింది మనం పాపం విషయంలో ఒప్పుకోలు మనలో కలుగు చేయడానికి, పాపం విషయంలో పశ్చాత్తాపం మనలో కలుగు చేయడానికి. అయితే రక్షించబడిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ లోన్ నుంచే, ఇదిగో నువ్వు తప్పుదోవలోకి వెళ్తున్నావు, నువ్వు రక్షించబడిన వ్యక్తివి అని మనకు తెలియజేస్తూ ఉంటారు. కానీ చాలామంది ఏం చేస్తామంటే, మనము ఇదిగో ఏం పర్వాలేదులే, నాకు తెలుసు నేను దేవునితో ఎప్పుడైనా సమాధాన పడతాను, కానీ ఈ పాటికి ఇప్పుడు కానిచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే నిజంగా మన పరిశుద్ధాత్మకు లోబడ్డం లేదు, కానీ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నామని అర్థం. ఇంకొకటి, రక్షించబడని వ్యక్తుల పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే, రక్షించబడని వ్యక్తులను దేవుడు రక్షణలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని బయట నుంచి పురుకొల్పుతూ ఉంటాడు. ఇదిగో దీని విషయంలో పశ్చాత్తాపడు, ఇదిగో నువ్వు పాపమని గ్రహించు అని తెలియజేస్తూ ఉంటాడు. కానీ మనం మాత్రము పెడచెవిని పెట్టేసి వినకుండా, మనం గ్రహించకుండానే మనం దేవుని ఆత్మ యొక్క విశిష్టతను తక్కువ చేస్తూ, దేవుని ఆత్మను మనం కించపరిచినట్లుగా, దేవుని ఆత్మకు మనం లోపడకుండా ఎదురిస్తూ ఉంటాం అనమాట. ఎదిరించడం అంటే అరే నేను ఒప్పుకోనని కాదు, ఇంకా నా సమయం ఇంకా రాలేదు అన్నట్లుగా. యేసు ప్రభు దగ్గరికి తల్లి అయిన మరియ వెళ్ళి అడిగిందంట, కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయిందయ్యా, కొంచెం చూడు దాని సంగతి ఏంటో అంటే, యేసు ప్రభు అన్నాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని వెళ్ళు అన్నాడు. ఓకే, చాలాసార్లు మనం కూడా నా సమయం ఇంకా రాలేదు, నన్ను విసిగించొద్దు పరిశుద్ధాత్మ దేవుడా,
నన్ను వెసికించదు తండ్రి, నన్ను వెసికించదు యేసయ్యా అని మన లోకంలో కొనసాగుతూ ఉంటాము. ఇది చాలా పెద్ద పొరపాటు. పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా మనం ఎదిరించి ఆ విధంగా రెసిస్ట్ చేయడం అనేది జరగకూడదు. మరికొన్ని సమయాల్లో చూసినప్పుడు గెరాసేను దేశంలో అక్కడ ఒక దయ్యం పట్టినటువంటి సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఒక వాడు వస్త్రహీనుడై తిరుగుతున్నాడంట పిచ్చివాడిలాగా. అతను ఎక్కడ సిమెట్రీస్ దగ్గర లేకపోతే సమాధుల దగ్గర తిరుగుతున్నాడంట. అతను యేసు ప్రభు రాగానే చూసి మా సమయం ఇంకా రాలేదు కదా, నువ్వు అప్పుడే వచ్చి మమ్మల్ని వెలగొట్టడానికి వచ్చేసావా అని అనడం ప్రారంభించాడు. అంటే యాక్చువల్లీ ఆ సేనా దయము పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను ఎదిరించడం ప్రారంభిస్తుంది. నా సమయం ఇంకా రాలేదు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని ఎదిరించడం ప్రారంభిస్తుంది. అయితే గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని మనం అలా ఎదిరించడం కనుక ప్రారంభిస్తే మన జీవితంలో జరగాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి ఎన్కౌంటర్స్ జరగవు. మనం ఆత్మీయంగా బలపరచబడినటువంటి జరగదు. మనం ఆత్మీయంగా ఎదగడం అనేటువంటి జరగదు. మనం స్టంబ్లింగ్ బ్లాక్స్ మనమే క్రియేట్ చేసుకుంటున్నామని అర్థము. ఈరోజు మన హృదయంలో కొన్ని వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ పూడుకుపోయాయనుకోండి, బ్లాకేజెస్ వచ్చాయనుకోండి, నిజంగా హార్ట్ ఫంక్షనింగ్ జరుగుతుందో ప్రాపర్గా? జరగదు. ఎందుకంటే బ్లాకేజెస్ ఉన్నాయి. ఈరోజు మనకు కూడా కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ని బట్టి మనం పరిశుద్ధాత్మకు లోబడడం లేదు, ఎదురిస్తున్నాం. ఆ బ్లాకేజెస్ ఏంటో చెప్పమంటారా? ఆ బ్లాకేజెస్ ఏంటో కాదు, మన ఆలోచన విధానం, మన తలంపులు, మన కోరికలు, మన ఆశలు, మన అతిశయాలు, ఇవన్నీ కూడా దేవుని మాటకు లోబడకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, పరిశుద్ధాత్మ మన జీవితంలో చేయవలసిన కార్యాన్ని చేయనీయకుండా అడ్డుగోడలుగా ఉండిపోయాయి, బ్లాకేజెస్గా ఉండిపోయాయి అని మనం గుర్తించాల్సిన వారుగా ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు కదా, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా. మనం దేవుని మాటకు, ఆయన చిత్తానికి మన హృదయాలను, మన చెవులను లోపరచడం లేదంట. లోపడకుండా రెసిస్ట్ చేస్తున్నామంట. దేవుని వాక్యం మంది వస్తుంది, కానీ మనం దాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో అయితే మరీ దారుణంగా ఆశీర్వాదాలు అయితేనే లోపలికి వెళ్తున్నాయి, లేకపోతే ఫిల్టర్ లాగా ఒక బ్లాకేజ్ పెట్టేస్తున్నాయి. ఇప్పుడు మాల్వేర్ రాకుండా యాంటీవైరస్ ఎలాగైతే పెట్టుంటారు సిస్టమ్స్లో, ఈరోజు రైట్ వర్డ్ మనసులోకి తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చెత్త చెదరాన్ని మీ హృదయాల్లో, మీ మనసులో నింపుకొని ఉన్నారు ఆల్రెడీ. ఈరోజు మంచి వాక్కును దేవుడు మాట్లాడుతూ ఉంటే బోర్ అనిపిస్తుంది, ప్రజలకు నిద్ర వస్తుంది వాక్యం వింటుంటే. కానీ ఆశీర్వాదాలతో కూడిన వాక్యం అనుకోండి, దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడంటే మాత్రము 2 చెవులు ఇలా బార్లా తెరిచి వింటారు. దురదగల చెవులు గలవారు అని వీళ్ళని అంటారు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, నిజంగా దేవుని వాక్కుకు నేను లోబడుతున్నానా, లేకపోతే ఇది నా కోసం కాదు, ఒక గద్దింపు మాట వస్తేనో, ఒక నన్ను నిందించేటువంటి మాట వస్తేనో నేను దాన్ని తీసుకోవట్లేదు. వై షుడ్ ఐ టేక్? ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాను? ఇది పరిశుద్ధాత్మని ఎదిరించడం కాదా? యేసు ప్రభు చాలా చక్కగా అన్నారు, మీరు చేసే ఏ పాపానికైనా క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడే మాటలు కావచ్చు, మీరు ప్రవర్తించే విధానానికి కావచ్చు, పరిశుద్ధాత్మ విషయం తప్పు చేస్తే మాత్రం అది మీకు క్షమించబడదు అని చెప్పాడు ఆయన. ఈరోజు పరిశుద్ధాత్మని ఎదిరించే పరిస్థితులు మనం ఉండొద్దు. దేవుని మాటకు లోబడడం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్కును మనకు రాసిచ్చింది పరిశుద్ధాత్మ కదా. పరిశుద్ధాత్మ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది వర్డ్. దేవుని వాక్యాన్ని మనకు అర్థమగు రీతిలో, మనకు ఇన్స్పిరేషన్ గుండా మరి ప్రజలతో మరి రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యంలోని మర్మాన్ని మనకు బోధిస్తూ ఉంటే, నా హృదయాన్ని, నా మనస్సును, నా చెవులను, నా కళ్ళను నేను వాక్యం కొరకు నేను ఇవ్వట్లేదు, అంగీకరించే పరిస్థితి నా జీవితంలో కనపడట్లేదు. ఇది నిజంగా పరిశుద్ధాత్మను నేను ఎదిరించడంతోనే సమానం. పితరులు ఏం చేశారంట? ఎదిరిస్తూ వచ్చారట. అరణ్య మార్గంలో దేవుడు వారిని కంటికి రెప్పలా కాచి కాపాడి సంరక్షిస్తూ, మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో వారికి తోడై ఉండి 40 సంవత్సరాలు మన్నాను అనుగ్రహిస్తూ, పూరేలను ఇస్తూ, ఎక్కడ ఏ కొరత రాకుండా, ఏ కొదువ లేకుండా చక్కగా వారిని పోషిస్తూ, నడిపిస్తూ తీసుకొని వస్తుండగా మనుషులు ఏం చేశారంట? గొనగడం ప్రారంభించారంట. మనుషులు తిరుగుబాటు చేయడం ప్రారంభించారంట. మనుషుడు లోబడి నొల్లని మెడ వంచని జనాంగంగా ఉండిపోయారంట. అంటే మొదటి నుంచి కూడా పరిశుద్ధాత్మని ఎదిరించడం వారు ప్రారంభించారు. మీరు చాలా మంది అనొచ్చు,
అదే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? పాత నిబంధనలో యేసయ్య కూడా లేరు మరి. కానీ యేసుక్రీస్తు యొక్క సాదృశ్యాలు ఉన్నాయి కదా. అలాగే పరిశుద్ధాత్మను గురించిన సాదృశ్యాలు కూడా ఉన్నాయి. మీరు మొదటి అధ్యాయంలోనే చూడండి, ఆదికాండం మొదటి అధ్యాయంలోనే మొదటి 2-3 వచనాల్లోనే ఇదిగో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అది భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండగా అగాధ జలం మీద అది కప్పుకొని ఉండెను. అది చీకటి దాని మీద కమ్మి ఉండెను. అప్పుడు పరిశుద్ధాత్మ దాని మీద అల్లాడుతూ ఉండెను. ఈరోజు మన జీవితాల్లో పాప భూయిష్టమైనవిగా ఉంటున్నాయి. చీకటితో అలుముకునే జీవితాలు మన జీవితంలో కనపడుతున్నాయి. లోతులోకి వెళ్ళిపోయి కూరుకుపోయిన పరిస్థితుల్లో మనము జిగటబ్బనైన పాప భూమిలో కూరుకుపోయి జీవిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ అలా జీవిస్తుండగా పరిశుద్ధాత్మ గనుక అక్కడ అల్లాడుతూ ఉండకుండా ఉన్నట్లయితే యేసు ప్రభు ద్వారా మాట వచ్చి ఉండేది కాదు, అక్కడ కార్యం జరుగుండేది కాదు. పరిశుద్ధాత్మ రోల్ ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఇక్కడ మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉద్ధరణ కలగాలని, ఒక రక్షణ కార్యం మన జీవితంలో జరగాలని, ఒక విడుదల మన జీవితంలో జరగాలని ఆయన ప్రయాసపడుతుండగా మనము చెవినిచ్చే వరంగా లేము, మన హృదయాన్ని ఇచ్చే వరంగా లేము, మన మనస్సును ఆయన కొరకు తెరిచే వరంగా లేము, మన జీవితాన్ని ఆయన కొరకు తెరిచి ఉంచిన దాఖలాలు లేవు. అలాంటప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుందా? కార్యం జరగడం లేదనంటే పరిశుద్ధాత్మకు నేను అవకాశం ఇవ్వట్లేదని అర్థం. పరిశుద్ధాత్మకు నేను అవకాశం ఇవ్వడం లేదు అని అంటే నేను నిజముగా పరిశుద్ధాత్మకు లోబడడం లేదు, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నాను అర్థం. నా లోపల, నా అంతరంగంలో ఉంటే ఆయన అనేక విషయాలు నాకు బోధిస్తున్నాడు, వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. నేను వాక్యం చదువుతున్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు. కానీ ఇది కాదు, ఆశీర్వాద సంబంధమైన వాక్యం ఎక్కడ, వాగ్దానం ఎక్కడా అని మనం వెతుక్కుంటూ మనం దేవుడు చెప్పాలన్న మాటను వినకుండా ఏదో మనకు కావాల్సింది మాత్రమే మనం తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఎంత దారుణమైన పరిస్థితులు మనం జీవిస్తున్నామో ఒకసారి మనం పరిశీలన చేసి చూసుకోవడం ఎందుకైనా మంచిది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నిజంగా పరిశుద్ధాత్మను ఎదిరించే అనుభవంలోనికి మనం వెళ్ళిపోయిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, చాలా చక్కగా చెప్పాడు. మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత కోరికలను బట్టి మనం తప్పు పరిస్థితిలో ఉంటున్నాము, మనం నచ్చ చెప్పుకుంటున్నాము. అప్పుడు దేవుని కృప మన జీవితంలో ఎలా పనిచేస్తుంది చెప్పండి. వాళ్ళ పితరులంట, ఇజ్రాయేలీలందరూ కూడా పితరులు ఏం చేశారు? వారి భయానికి వాళ్ళు తాము అప్పగించుకున్నారు. వారి చిత్తానికి, స్వచిత్తానికి వారు అప్పగించుకున్నారు. దేవుని చిత్తానికి లోబడిన అనుభవాలు లేవు వారి జీవితాల్లో. సనగడం, గొనకడమే కనపడుతుంది. కృతజ్ఞత కలిగిన జీవితాలు లేవు వారి జీవితంలో. ఆ దాఖలాలు లేవు. ఇక వారు పరిశుద్ధాత్మను ఎదిరిస్తూనే వచ్చారు. అందుకే వారు కనాను దేశంలో ప్రవేశించకుండా హతులైపోయారు. కేవలం యెహోషువ, కాలేబులు మాత్రమే వారు సంచరించి వచ్చిన ఆ వేగు చూసి వచ్చినటువంటి కనాను దేశంలో వాళ్ళు అడుగుపెట్టినటువంటి ప్రాంతంలోనికి వెళ్ళి స్వతంత్రించుకోగలిగారు. ఈరోజు పరిశుద్ధాత్మకు లోబడకపోతే, పరిశుద్ధాత్మ యొక్క స్వరానికి లోబడకపోతే, పరిశుద్ధాత్మ ఉపదేశానికి లోబడకపోతే, పరిశుద్ధాత్మ క్రియలకు నన్ను నేను లోపరుచుకోలేకపోతే నా జీవితంలో జరగవలసిన క్రియ జరగదు. నేను అంతకంతకు పాడైపోతాను. అలాంటి దుశ్చర్యకు నేను పాల్పడకుండా ఉండాలంటే ముష్కరులారా, మీరు ద్విమనస్కులై, లేకపోతే మీ హృదయాన్ని, లేకపోతే మీ చెవులను దేవుని మాటకు లోపరచునోళ్ళక మీ పితరుల వలె పరిశుద్ధాత్మను ఎదురిస్తూనే వస్తున్నారు. జాగ్రత్త, ఎదిరించవద్దు అని చెప్పాడు. ఈ మాట చెప్తే వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే వారు దేవదూషణ చేస్తున్నాడు, ఇట్స్ ఎ బ్లాస్ఫెమీ అని మరి చక్కటి సాక్ష్యం కలిగినటువంటి స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపారు. కానీ దేవుడు ఒక స్టెఫెన్ చనిపోయాడేమో, కానీ అక్కడ దగ్గరుండి ఆ ఎగ్జిక్యూషన్ జరిగించిన పౌల్ని దేవుడు పట్టుకున్నాడు. పౌల్ ద్వారా కూడా అనేకమైన కార్యాలు జరిగాయి. అంటే పౌల్ ద్వారా కూడా అనేకమైన హింసలు జరిగాయి క్రైస్తవుల మీద అన్నాడు. కానీ ఆ సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని పౌలుగా మార్చుకొని అన్ని పత్రికలు రాసి ఈరోజు నూతన నిబంధనలో ఇప్పటికీ క్రైస్తవ విలువలకు మరి చక్కటి నిలువుటద్దంగా ఉండేటువంటి పౌలు యొక్క రచనలు, పౌలు యొక్క లేఖనాలు, పౌలు రాసినటువంటి ఆ పత్రికలు ఎంతటి ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయో మనకు తెలియదు కాదు. పరిశుద్ధాత్మకు లోబడ్డాడు పౌలు. ఆ తర్వాత పరిశుద్ధాత్మను ఎదిరించలేదు పౌలు. ఇక పరిశుద్ధాత్మ తను వాడుకొని ఎన్ని చోట్ల ఎంత రివైవల్ తీసుకొచ్చారు. ఈరోజు పరిశుద్ధాత్మకు లోబడదామా, పరిశుద్ధాత్మను ఎదిరిద్దామా?
పరిశుద్ధాత్మను ఎదిరిస్తే ఏమవుతుందంటే మనం తప్పిపోతాము, నాశనం అయిపోతాము. కానీ పరిశుద్ధాత్మకు లోబడితే మాత్రము పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితంలో రావాల్సిన మార్పులు, చేర్పులు, మన జీవితంలో కలగవలసినటువంటి రక్షణ కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆత్మలో బలపరచబడ్డము, పరిశుద్ధాత్మను బట్టి మనం దేవునికి ఇష్టలుగా మార్చబడ్డము, పరిశుద్ధాత్మను బట్టి దేవుని కృప మన జీవితంలో మరి నిర్వీర్యం అవ్వకుండా సఫలపరచబడ్డం అనేటువంటిది మనం చూస్తాము. కార్యసాధకమైన ఆయన కృప మన జీవితంలో చక్కటి ఫలములు ఫలించినట్లుగా మన ఆత్మీయ స్థితిని మార్చుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ విషయంలో లోబడేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండడానికి మనము ఈరోజు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మను ఎదిరిస్తే మనకు ఎటువంటి ప్రయోజనం లేదు, కానీ పరిశుద్ధాత్మకు లోబడితే మనకు ప్రయోజనకరము. అదే అంటారు కదా, పరిశుద్ధాత్మకు లోబడితే దేవుడు అనుకున్నవన్నీ కూడా మన జీవితంలో ఆయన నెరవేర్చగలడు. కానీ నా స్వచిత్వంతో, సొంత ప్రయోజనాల కొరకు, స్వార్థముతో నేను కనుక జీవిస్తున్నట్లయితే నేను దేవునికి లోబట్టం లేదు, దేవుని మాటకు లోబట్టం లేదు, పరిశుద్ధాత్మకు నేను లోబట్టలేదు, పరిశుద్ధాత్మను ఎదురిస్తూనే వచ్చాను. వారు కదా కనాను దేశాన్ని స్వతంత్రించుకోకుండానే ఆ అరణ్యంలోనే చనిపోయారు. అంత కేర్ తీసుకోబడి కూడా చనిపోయారంటే ఇక ఎంత దారుణంగా ఉన్నారో అర్థం చేసుకోండి. ఈరోజు మనం కూడా కేర్ తీసుకోబడుతూ అవకాశాలు పొందుకుంటున్నాం. మనము దేవుని ఎదిరించే పరిస్థితుల్లో ఉండద్దు. దిస్ ఇస్ ద ఎరా ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాము. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేక కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ వెరీ యాక్టివ్గా ఉన్న రోజులు ఇవి. పరిశుద్ధాత్మ ద్వారా కృప మన జీవితంలో అనుగ్రహించబడుతుండగా దాన్ని సద్వినియోగపరుచుకొని పరిశుద్ధాత్మను లోబడ్డం నేర్చుకుందాం, కానీ పరిశుద్ధాత్మను ఎదిరించే పరిస్థితిలోనికి మనం రావద్దు, ఉగ్రతను కొని నేర్చుకోవద్దు. ఈరోజు ఈ వాక్యం ద్వారా చెప్పదలిచిన మాట అదే. ఈరోజు పరిశుద్ధాత్మను ఎదిరించే అనుభవంలో మీరు ఉన్నారా? మరి మీరు దేవుల్లో స్థిరపరచబడలేరు. దేవుని కృప మీ జీవితంలో నిర్వీర్యం అవుతుంది. దేవుని ఎదుట మీరు నిలబడలేరు. అయితే దేవునికి లోబడ్డం అంటే పరిశుద్ధాత్మకు లోబడ్డమే, పరిశుద్ధాత్మ చెప్పే మాటలకు మీరు చెవినివ్వడమే, పరిశుద్ధాత్మకు మీరు మీ హృదయాన్ని తెరిచి ఉంచడమే. పరిశుద్ధాత్మ ఏదైనా చెప్తున్నప్పుడు దాన్ని గ్రహించి, దాన్ని అనుభవించి, దానికి లోబడ్డమే మనం నేర్చుకోగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. పరిశుద్ధాత్మ ఎదిరించామా, అది క్షమించబడరని నేరముగా పరిగణించబడుతుంది మన జీవితాల్లో. దాని ద్వారా అనేకమైన పర్యవసనాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో పరిశుద్ధాత్మను సన్మానించి ఘనపరిచి లోబడే అనుభవం నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించబడింది. నిజంగా ఒక గొప్ప ధన్యత ప్రభువా. నశించిపోతున్న మాకు రక్షణ భాగ్యం కల్పించింది మా రక్షణకర్తని యేసుక్రీస్తు. అయితే ఆ రక్షణలో స్థిరపరచబడి ఆత్మలు బలపరచబడుతూ రాకడ కొరకు సిద్ధపరచబడడానికి, క్రీస్తు గుణలక్షణాలను మేము అలవర్చుకొని జీవించడానికి మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను మేము వేదన గురి చేయొద్దు. పరిశుద్ధాత్మను ఎదిరించే పరిస్థితి మాకొద్దు. కానీ ప్రభువా, పరిశుద్ధాత్మకు లోబడి మీ చేత దీవించబడే అనుభవంలోకి మనం తీసుకురండి. ఈరోజు మా మాటల చేతనైనా, మా క్రియల చేతనైనా, మా నిర్ణయాల చేతనైనా, మా మార్గాల చేతనైనా మేము పరిశుద్ధాత్మను ఎదురిస్తుంటే దయతో మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధాత్మకు లోబడి, పరిశుద్ధాత్మ మా జీవితంలో క్రియాశీలక పాత్రను పోషిస్తుండగా మేము కూడా పరిశుద్ధాత్మకు లోబడి మీ చిత్తంలో మీ బిడ్డలుగా కొనసాగి భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించుకొని, పరిశుద్ధాత్మను ఎదురించకుండా భయభక్తులు కలిగి, పరిశుద్ధాత్మకు లోబడి మీ ఎదులే భయభక్తులు కలిగి జీవించగలిగిన భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించుకొని, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరొక ఆదివారం మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉంటుంది గాక. పరిశుద్ధాత్మను ఎదిరించుకొని పరిశుద్ధాత్మకు లోబడి ఉండండి.